బీజేఆర్ నగర్ లో ఇలా బీజేఆర్ నగర్ నుంచి చాలా మంది వచ్చారు. తాగనీక నీళ్ళు వస్తున్నాయమ్మా? తాగనీక నీళ్ళు వస్తున్నాయా? పేదోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ ఉన్నోళ్లకు పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఓట్లు వేయించుకున్నాడు కదా, 5 ఏళ్ళు అయిపోయింది, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ ఆయన 10 ఎకరాలలో 150 గదులు 1000 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ బంగ్లా కట్టుకున్నాడు. మనకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. మన కరోనా కష్టం వస్తే మనల్ని అడగలే, మన ఇంట్లకు వరదొస్తే అడగలే. బండ చెరువు టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకుంటే మన ఇండ్లు నీళ్ళలో మునిగి ఇంట్లో కష్టపడి సంపాదించుకునే రూపాయి జమేసుకొని కొనుక్కున్న మంచాలు నీళ్ళలో తడిచిపోయినాయి, టీవీలు మునిగిపోయినాయి, ఫ్రిడ్జులు కాలిపోయినాయి, పిల్లల పుస్తకాలు తడిచిపోయినాయి. ఇక ఉప్పు పప్పు చింతపండు బెల్లం బియ్యం ఇంతో అంత తెచ్చుకున్న మంచి నూనె కాడ నుంచి అన్ని నీళ్ళల్లో మనం మొత్తం సర్వస్వం కోల్పోయినాం. ఈ సర్వస్వం కోల్పోయినప్పుడు మనకు 10,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం 10,000 రూపాయలు అందియలే. మరి ఇవాళ మన 10,000 రూపాయలు మనకు రావాలంటే మనం కొట్లాడాలా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనందరం కొట్లాడాలంటే ఒక మంచి అభ్యర్థిని ఉమేష్ సింగ్ మనం కార్పొరేటర్ మీ అందరి తరఫున ఉమేష్ సింగ్ కొట్లాడతాడు, నేను అండగా నిలబడతా. రేపు జిహెచ్ఎంసీలో మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే ప్రతి ఇంటికి తిరిగి ప్రతి పేదోడిని కలిసి 10,000 రూపాయలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా 1,00,000 బెడ్రూమ్లు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళకి చెప్పాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ మొత్తం ఈ ప్రాంతంలో బీజేఆర్ నగర్ కానీ ఈస్టానంద్ బాగ్ లో కానీ ఈ ప్రాంతంలో ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలే. మరి ఇవాళ గతంలో కార్పొరేటర్ వేసినాం, ఎమ్మెల్యేకి ఓట్లు వేసినాం, ఎంపీ వాళ్ళ ముఖ్యమంత్రికి ఓటు వేసినాం. ఇక బీజేపీ వాళ్ళు బయలుదేరి నిన్నమన్నా మాకు మోడీ ఉన్నాడు మీకు అన్ని చేస్తామని. ఈడ మోడీ ఉన్నప్పుడు చేయనప్పుడు మేయర్ని గెలిపిస్తే చేస్తామంటారు. మోడీ చేయలేని పని మేయర్ చేయగలడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేయని పని ఇక్కడ లోకల్ గా కార్పొరేటర్ చేస్తాడా? చదువుకున్న విద్యార్థులారా ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీ ఇంటికాడ మీ అమ్మ నాయనకి చెప్పండి. కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి చేయలేని పని, నరేంద్ర మోడీ చేయలేని పని ఈ కార్పొరేటర్ చేస్తాడా? కలెక్టర్ చేయలేని పని చపరాసి చేయగలరా? కలెక్టర్ చేయలేని పని చపరాసి చేయగలరా? చేయలేనప్పుడు ఈ కార్పొరేటర్ కు ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారో ఒక్కసారి ఆలోచించండి. నిన్న చూసిన టీవీలలో పేపర్లలో వ్యాపారాలు పట్టుకున్నారు మీ ఎమ్మెల్యే. బిడ్డ పోయిన ఎన్నికలప్పుడు కథలు చెప్పి ఓటు వేస్తా అని మా దగ్గర ఓట్లు వేయించుకున్నావు కదా, ఇవాళ నీ పరిస్థితి ఏందో చెప్పండి. అందరు కలిసి వాళ్ళు పట్టుకున్నారు, కూర్చోబెట్టారు, మీ ఎమ్మెల్యేని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. వ్యాపారాలకు రోడ్డు వేస్తేనే నేను నీళ్ళకెళ్ళి పోతామని. ఇక అప్పుడు ఆయన అమ్మతోడు నాయనమ్మతోడు తాతతోడు పెట్టి ఆయన కాగితం రాసిచ్చి 3 నెలల్లో నేను వేస్తా, ముఖ్యమంత్రి అయ్యాడు కానీ నాకున్న అంతో ఇంతో ఆస్తి మీ వ్యాపారాలకు రోడ్డు వేస్తా అని చెప్పే పరిస్థితి వచ్చింది. 7 ఏళ్ల నుంచి దొరకకుండా తప్పించుక తిరుగుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇప్పుడు సరిగ్గా పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకొని వంగబెట్టి నాకు గుర్తింది ఎమ్మెల్యే. కాబట్టి ఇవాళ మీకు కూడా నేను చెప్పేది ఒక్కటే, బీజేఆర్ నగర్ వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. ఇవన్నీ పుట్టలో దాక్కున్న పాములన్నీ బయటకు వచ్చినాయి, బొక్కలో దాక్కున్న ఎలుకలు బయటకు వచ్చినాయి. ఇప్పుడే పట్టుకోవాలి, మళ్ళీ ఈ సమయం దాటిందంటే మళ్ళీ దొరకరు. ఇప్పుడు పట్టుకొని అడుగుండ్రి. 10,000 ఇంటింటికి 10,000 ఇస్తేనే, ఏ ఇంటికి 10,000 ఇస్తే ఆ ఇంట్లోనే వాళ్ళు ఓటు అడగాలి. 10,000 ఇవ్వకపోతే వాళ్ళ ఓటు అడిగేది లేదు, మనం ఓటు వేసేది లేదు. మంచిగా కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? వాత పెట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళీ దొరకరు. ఖచ్చితంగా ఈసారి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనందరం కష్టపడదాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, ఉమేష్ సింగ్ ను గెలిపిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.
తేజ.